అని ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంతే, ఇండియా ఇస్ సేఫ్. మన కరాచీ బేకరీ ఆపరేషన్ సింధు తర్వాత కరాచీ బేకరీ మీద దాడి జరిగింది ఆల్ ఓవర్ ఇండియా. ఎందుకంటే కరాచీ అనే ఒక ప్లేస్ పాకిస్తాన్ లో ఉన్నది, పాకిస్తాన్ కి చెందినది. కాబట్టి వాటిని మనం ధ్వంసం చేద్దాం, డిస్ట్రాయ్ చేద్దాం. ఇలాంటి ఆలోచన ఉన్న వాళ్ళని మనం ఏమనాలి? షుడ్ వి కాల్ దెమ్ thinkers or should we call them a flock of sheep? మనం ఆలోచించడం మానేసాం. మన బ్రెయిన్స్ ని అవుట్ సోర్స్ చేసేసాం. వీ హ్యావ్ అవుట్ సోర్స్ అవర్ బ్రెయిన్స్ ఒక నాయకుడికో, ఒక టీవీ ఛానల్కో, ఒక యూట్యూబ్ ఛానల్కో మన బుర్రల్ని అవుట్ సోర్స్ చేసేసాం, లేకపోతే ఒక పత్రికతో. ఇక్కడే ప్రమాదం మొదలైంది. మా గురువు గారు ఒక కోట్ చెప్పారు. ఆ కోట్ నా మనసులో చాలా స్ట్రాంగ్ గా నిలిచిపోయింది అండ్ అది నా ఫిలాసఫీ అయిపోయింది. ఐ రిక్వెస్ట్ ఆల్ ది యంగ్స్టర్స్ హియర్ టు లిసన్ టు వాట్ ఐఎమ్ సేయింగ్ విత్ పర్హాప్స్ అన్ ఓపెన్ మైండ్. అందరూ కూడా దయచేసి కొంతసేపు మీ కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, మీ కాలేజీని, మీ జెండర్ని కొంతసేపు డోర్ బయట వదిలేసి, ఈరోజు సెషన్ అయిన తర్వాత కూడా మీరు అన్ని వదిలేసి మీ ప్రీకన్సీవ్ నోషన్స్ని, మీ బయాసెస్ని దయచేసి పక్కన పెట్టండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం అన్ని పక్కన పెడతామో అప్పుడే మనం రేషనల్గా, లాజికల్గా ఆలోచించగలం. ఆ కోట్ ఏంటంటే స్కాట్ ఫిట్జెరాల్డ్ రాశారు. అది The sign of a first grade intelligence is to hold two opposing ideas together and still retain the ability to function. అంటే నిజంగా తెలియని వాడు ఎవరంటే బుర్రలో రెండు వివిధ భావజాలాలు ఉన్నప్పటికీ కూడా చక్కగా ఆలోచించగలిగే వ్యక్తి, చక్కగా నిర్ణయం తీసుకునే వ్యక్తి నిజమైన తెలియని వాడు. ఫర్ ఇన్స్టెన్స్, సైన్స్ వర్సెస్ ఫెయిత్, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ డిబేట్ సిన్స్ ద బిగినింగ్ ఆఫ్ ద హ్యుమానిటీ. చాలా మంది సైంటిస్టులు ఉన్నారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్, he was a scientist but still he believed in God. మన కృష్ణారెడ్డి గారు ఉన్నారు, చెప్పారు మొన్ననే, నేను ఐ బిలీవ్ ఇన్ సైన్స్ బట్ అలా అని మా వైఫ్ పూజలు చేస్తూ ఉంటారు రోజు, అలాగే ఐ డోంట్ స్టాప్ హర్. హీ రెస్పెక్ట్స్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద సివిలైజేషన్ ఆఫ్ దిస్ ల్యాండ్. మీరందరూ కూడా రెండు ఆలోచనలు, ఫర్ ఎగ్జాంపుల్ నేను సైంటిస్ట్ కోసం చెప్పాను. సైంటిస్ట్ ఎలా ఆలోచిస్తారు? దే ఆర్ వెరీ క్యూరియస్ అబౌట్ హౌ దిస్ ఎర్త్ ఫంక్షన్స్, హౌ ద సిస్టమ్ ఫంక్షన్స్, బట్ ఆల్సో అట్ ద సేమ్ టైం దే ఆస్క్, అసలు ఎందుకు ఇదంతా, ఎవరు సృష్టించారు, why does it even exist in the first place? So these are the questions that a true intelligent mind will ask oneself. Don't have rigid opinions. అందరికీ చెప్తున్నాను, you don't need to have rigid opinions because మనం ఎప్పుడు పుట్టామో, ఎలా పుట్టామో, ఎందుకు పుట్టామో, ఎప్పుడు పోతామో ఎవరికి తెలియదు. There is no absolutes in this world. There is no black and white. Black ki white ki madhya million of shades ఉంటాయి. That is why you need to be flexible. For instance, నేను ఒక strong opinion or belief నాకు ఉందనుకుందాం. ఈరోజు ఉన్నప్పటికీ, నేను అది స్ట్రాంగ్గా నమ్మినప్పటికీ, జార్జ్ విక్టర్ గారు వచ్చి నాకు చెప్తే, నన్ను ఎన్లైటన్ చేస్తే, ప్రియాంక ఇది తప్పు, దిస్ ఇస్ ద వే అని నాకు చెప్తే, నేను ఫ్లెక్సిబుల్గా ఉండగలగాలి. ఐ మస్ట్ బి ఏబుల్ టు చేంజ్ మై ఒపీనియన్. దాట్ ఈస్ అ సైన్ ఆఫ్ ట్రూ ఇంటెలిజెన్స్ టు మీ. సో ఎంతమంది మనలో do we have the ability to change our opinions, to be flexible enough and to think well?
ఎందుకంటే ఈరోజు దిస్ ఇస్ అన్ ఈరా ఆఫ్ నారేటివ్ బిల్డింగ్. వివిధ భావజాలాలు ఉన్నాయి. ఒక పేపర్లో ఒకలా రాస్తే దాన్ని కౌంటర్ చేయడానికి 100 పేపర్లు ఉన్నాయి. నేను ఏదైనా ఒక న్యూస్ మా ఫ్రెండ్స్కి పంపిస్తే నాకు దాని కౌంటర్ న్యూస్ 10 వస్తాయి. సో ఇలాంటి మూమెంట్లో హౌ డు వి సేవ్ అవర్ శానిటీ? నిజం ఏదో అబద్ధం ఏదో మనం ఎలా తెలుసుకుంటాం? దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఐ థింక్ ద సొసైటీ ఈస్ ఫేసింగ్ టుడే. 2016లో యునైటెడ్ స్టేట్స్లో ట్రంప్ ఎలక్షన్ తర్వాత ఒక పదాన్ని ఇన్సర్ట్ చేశారు. పోస్ట్ ట్రూత్ అన్నారు దాన్ని. పోస్ట్ ట్రూత్ అంటే మీ ఒపీనియన్స్, మీ నారేటివ్స్, మీ ఇమోషన్స్, సెంటిమెంట్స్ ఇవన్నీ ఇంపార్టెంట్. దేనికంటే ఫ్యాక్ట్స్ కంటే, స్టాటిస్టిక్స్ కంటే మీ ఒపీనియన్స్, మీ ఇమోషన్స్, మీ సెంటిమెంట్స్ ఇంపార్టెంట్. దీని చుట్టూనే రాజకీయాలు నడుస్తున్నాయి. ఇది భారతదేశంలోనే కాదు, ఇది యావత్ ప్రపంచంలో కూడా సెంటిమెంట్స్ చుట్టూ, ఎమోషన్స్ చుట్టూ నడుస్తున్నాయి. మనం లెట్స్ మేక్ భారత్ గ్రేట్ అగైన్ అంటున్నాం. అమెరికా ఏమో లెట్స్ మేక్ యుఎస్ గ్రేట్ అగైన్ అంటున్నాం. మరి ఇండియన్స్ ని పంపించేస్తారు అన్నప్పుడు మరి మనం వాళ్ళని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నాం? మనం కూడా మనం ఇల్లీగల్ మైగ్రెంట్స్ అని చెప్పి బయటకు పంపించేస్తున్నాం కదా. మనకో న్యాయం, వాళ్ళకో న్యాయమా? ఇవన్నీ మనం ఆలోచన చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్లాస్ రూమ్ అయితే, నేను మీ టీచర్ అయితే, I must leave all my biases. On what basis do I evaluate each one of you? I must evaluate each one of you on the basis of what you have written in the examination paper. మీరు ఎగ్జామ్లో ఏం రాశారన్న దాని మీద నేను మిమ్మల్ని ఇవాల్యుయేట్ చేయాలి. కానీ అలా కాకుండా నేను మీ మతం చూసో, కులం చూసో, రంగు చూసో, రూపు చూసో నేను అనలైజ్ చేశానంటే దట్ ఈస్ డేంజరస్. సిమిలర్లీ ఇన్ గవర్నెన్స్ అండ్ పాలిటిక్స్, ఒక నాయకుడిని మీరు ఎలా ఎన్నుకుంటారు? వాట్ ఆర్ ద పారామీటర్స్ ఆన్ విచ్ యూ సెలెక్ట్ యువర్ లీడర్? కాస్ట్ చూసా? ఎంతమంది కాస్ట్ చూసి ఎన్నుకుంటారు? చాలా మంది ఎన్నుకుంటారు, కానీ చేతులు ఎత్తట్లేదు. మతం చూసి ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది అది కూడా. మొన్న నేను ఒక 24 ఏళ్ళ అమ్మాయితో మాట్లాడినప్పుడు నేను తను అడిగాను, ఎవరికి ఓటేసామని. తను నాకు ఒక పేరు చెప్పింది. నేను అన్నాను, అరే అమ్మ, మరి ఈయన పెద్దగా ఏం అభివృద్ధి చేయలేదు కదా, ఆయనకి ఎందుకు ఓటేసామని. దానికి ఆమె చెప్పిన సమాధానం, మన క్యాంపెయిన్ టైంలో మా ఏరియాలో ఎమ్మెల్యే వచ్చినప్పుడు మా నాన్నగారు భుజం మీద ఇట్లా చేయవేసి బాగున్నావా అని అడిగారు. మా నాన్నగారు అప్పుడు మా అందరికీ ఇంట్లో ఆ రోజు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, వీళ్ళకేమన్నా ఓటని. వెరీ గుడ్. నేను అన్నాను, మరి మీ ఇంటి పక్కనే మీ నాన్నగారు ఇప్పుడు మలేరియాతో బాధపడుతున్నారు కదా, దానికి కారణం మీ పక్కన ఉన్న డ్రైన్ కవర్ చేయలేదు. మీ రోడ్డు, మీ ఇంటి ఎదురుగా మీ రోడ్డు గుంతలు ఉన్నాయి, మరి దీనికోసం మాట్లాడరా అని అడిగాను. షీ హ్యాడ్ నో ఆన్సర్. All of us, before taking any kind of a decision, must know what are the parameters on which I must take this decision. మనం ఒక చిన్న ఫ్రిడ్జ్ కొనుక్కున్నప్పుడు దీనికి ఎన్ని రేటింగ్స్ ఉన్నాయి, ఎన్ని స్టార్స్ ఉన్నాయి, ఎంత కాస్ట్, ఎంత రేటు అని ఇన్ని క్యాల్కులేషన్స్ చేస్తామే. మరి మన జీవితాన్ని శాసించే నాయకుల్ని ఎన్నుకుంటున్నప్పుడు మాత్రం మనం ఎందుకు కులం, మతం అని అమ్ముడు పోతున్నామో మనందరం కూడా ఈరోజు మనల్ని ప్రశ్నించుకోవాలి. We need to ask ourselves. మొన్న నేను మెయిన్ కమ్స్ అనే ఒక పుస్తకం చదువుతున్నప్పుడు, ఇట్స్ బుక్ రిటన్ బై హిట్లర్ జైల్లో ఉన్నప్పుడు ఈ పుస్తకాన్ని రాశారు. చదవండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు జీవితంలో ఏం చేయాలో కన్నా ఏం చేయకూడదో నేర్చుకోవడం చాలా ముఖ్యం. అది చదువుతున్నప్పుడు నాకు ఎందుకు ఆధునిక భారతదేశాన్ని చూస్తున్నట్టు అనిపించింది. మరి నేను ఎంతవరకు నిజం అబద్ధమో మీరే, ఏం చెప్తానో మీరే తెలుసుకోండి. హిట్లర్ నాజీ ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఒక మినిస్ట్రీని ఏర్పాటు చేసుకున్నాడు.
అంటే ఈ భావజాలాన్ని నేను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజల బుర్రలు మార్చాలి, ప్రజల్ని ప్రభావితం చేయాలి అంటే నేనేం చేయాలి అనే దానికి ఒక పెద్ద మినిస్ట్రీ ఉంది. ఆ మినిస్ట్రీని లీడ్ చేసేది జోసెఫ్ గోబెల్స్, మినిస్టర్ ఫర్ ప్రాపగెండా. ఆయన ఏం చెప్పాడంటే, చాలా చెప్పాడు బట్ అందులో ఒకటి చెప్తున్నాను. సినిమా ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ మీన్స్ ఆఫ్ ఆల్టరింగ్ పబ్లిక్ ఒపీనియన్. మీరు జనాల బుర్రల్ని ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం అనుకుంటున్నారా? సింపుల్, సినిమా తీయండి. ఆ సినిమాలో మీరు ఎవరిని హీరో కింద చూపించాలనుకుంటున్నారు, ఎవరిని విలన్ కింద చూపించాలనుకుంటున్నారో చూపించండి. ద ట్రైంఫ్ ఆఫ్ వార్ అని చెప్పి 1935లో ఒక సినిమా తీశారు. ఆ సినిమాలో హిట్లర్ని దేవుడిలాగా, ఆయనే దేవుడిలాగా, ఆయన ఏం చేస్తే అదే రైటు, ఆయన మనం ప్రశ్నించకూడదు, అలాగే హిట్లర్ ఆకాశం నుంచి ఇలా దిగుతున్నట్టు కొన్ని విజువల్స్. అంటే హిట్లర్ మనిషి కాదు, హీఈస్ నాట్ అ బయోలాజికల్ హ్యూమన్ బీయింగ్. ఇట్లా ఆకాశం నుంచి వస్తున్నట్టు వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టారు. ఇవన్నీ కూడా ప్రజలు నమ్ముతారు. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే, హిట్లర్ 6 మిలియన్ Jews ని చంపాడు. మీకు తెలుసా? 6 మిలియన్ Jews were exterminated during the Nazi regime. ఇదంతా కూడా నిజం. అంటే జూస్ అనేవాళ్ళు జర్మనీ ఎకానమీకి మంచిది కాదు వాళ్ళు ఉండడం. జూస్ అనే వాళ్ళని మనం చంపేయాలి అని హిట్లర్ సినిమాల ద్వారా, న్యూస్ పేపర్ల ద్వారా, రేడియోల ద్వారా జస్టిఫికేషన్ చేశాడు. జస్టిఫికేషన్ 4 అంశాల మీద చేశాడు. ఒకటి, రేషియల్ ఐడియాలజీ. అంటే ఆరియన్స్ ఆర్ ద సుపీరియర్ బీయింగ్స్, జూస్ అనేవాళ్ళు ఇన్ఫీరియర్. ఈ జూస్ అనేవాళ్ళు మన జర్మనీలో ఉంటే మన బ్లడ్ లైన్ ఎఫెక్ట్ అవుతుంది, కాబట్టి జ్యూస్ అనేవాళ్ళు ఉండకూడదని చెప్పారు. దీనికోసం సూడో సైన్స్ ని వాడి కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేసి ప్రజల్ని నమ్మించారు. రెండోది ప్రాపగాండా. అంటే జ్యూస్ చెడ్డవాళ్ళు, ఇన్ఫ్లేషన్ వచ్చిందంటే జ్యూస్ వల్ల, అన్ఎంప్లాయ్మెంట్ వచ్చిందంటే జ్యూస్ కారణం, వరల్డ్ వార్ లో ఓడిపోవాలంటే జ్యూస్ కారణం. అంటే ఇప్పుడు మనం అంటున్నాం కదా, ఒక 50-60 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తిని మనం చూపిస్తూ ఈరోజు భారతదేశంలో ఏ సమస్య వచ్చినా ఆ వ్యక్తి వరనే అంటున్నాం మనం. నాలుగోది జాతీయవాదం, నేషనలిజం, ద మోస్ట్ పవర్ఫుల్ మెథడ్. జాతీయవాదం అంటే చాలా మంది దేశభక్తి అనుకుంటారు, బట్ ఈ జాతీయవాదాన్ని వాడి ప్రజలు ప్రభావితం చేశాడు హిట్లర్. ఎట్లా అంటే, జూస్ అనేవాళ్ళు నేను చెప్పినట్టు ఈ దేశ భవిష్యత్తుకి మంచిది కాదు, ఈ జ్యూస్ అందరూ కలిసి కూడా ఒక కుట్ర పడుతున్నారు, ఈ జ్యూస్ అనేవాళ్ళు ఈ ప్రపంచాన్ని దోచుకోవాలనుకుంటున్నారు, శాసించాలనుకుంటున్నారు అని అబద్ధపు బూటకపు కాన్స్పిరసీ థియరీలు. అంటే మనకి వాట్సాప్లో వస్తూ ఉంటాయి కదా ఇప్పుడు కాన్స్పిరసీ థియరీలు. వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళు ఇలా చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళు భారతదేశాన్ని ఇట్లా చేద్దాం అనుకుంటున్నారు. సిమిలర్లీ, సో దిస్ ఇస్ పోస్ట్ ట్రూత్. పోస్ట్ ట్రూత్ లో భావోద్వేగాలు are important. They matter more than facts and statistics. For example, in India today, we don't talk about issues that really matter. For example, we don't talk about inflation, which is at 8%. We don't talk about unemployment, which is the highest in the last 45 years. We don't talk about healthcare. Healthcare is 2.1% of the GDP. We spend the lowest among the G20 nations. COVID వచ్చింది. కోవిడ్ లో బెడ్ లేవు, చాలా మందికి ఆక్సిజన్ లేదు. ఇన్ని అయినప్పటికీ కూడా చాలా మంది అప్పుడు అన్నారు క్రైసిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ అని. మరి దాని నుంచి మనం ఏం నేర్చుకున్నాం? వాట్ పాలసీ చేంజెస్ హ్యావ్ వి బాట్ ఆఫ్టర్ ద కోవిడ్? ఎటువంటి మార్పులు మనం తీసుకొచ్చాం? మనకి ఎప్పుడూ సోషల్ మీడియాలో డిబేట్ లేదు.
మీ నాయకుడు గొప్ప, మా నాయకుడు గొప్ప, మీ మతం గొప్ప, మా మతం గొప్ప, మీ కులం గొప్ప, మా కులం గొప్ప. ఇదే మన డిబేట్లు. ఎవరు జై శ్రీరామ్ అన్నారా లేదా, లేదా జై భారత్ మాతాకి జై అన్నారా లేదా, భారత్ మాతాకి జై అనలేదా, అయితే వాడు ఎందుకు అనలేదు, వాడికి పాకిస్తాన్ నుంచి వచ్చాడా, వాడిని పాకిస్తాన్ ని పంపించేద్దాం. దాని మీద ఒక న్యూస్ టీవీ డిబేట్ కూడా పిలుస్తుంది వాడిని. అంత లో లెవెల్స్ కి ఇవాళ మనం we have fallen down unfortunately, but we need to ask right questions. మనం అడగాల్సిన జాబ్, మనం అడగాల్సిన క్వశ్చన్స్, ఎస్పెషల్లీ టు ద యూత్. రిలీజన్ ఇస్ అ వెరీ పర్సనల్ మ్యాటర్. మీరు అడగాల్సిన ప్రశ్నలు, where are my jobs, why am I not getting paid enough, why am I not skilled, why am I not getting proper health care, why am I not getting proper education, why are we not making progress in AI, in space, in big data. These are the questions and topics that each of you need to discuss about. అలాగే హిస్టరీ కోసం, కల్చర్ కోసం, ఆర్ట్ కోసం, సివిలైజేషన్ కోసం మాట్లాడకండి అని నేను అనట్లేదు. దే ఆర్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. బట్ అవి ఎక్కడ ఆపేయాలి, ఎక్కడ లైన్ గీయాలి అన్న విజ్ఞత, అన్న జ్ఞానం నాయకునికి లేకపోయినా మనకైనా ఉండాలి. 3 బజ్ వర్డ్స్ ఉన్నాయి. నేషనలిజం చాలా వింటూ ఉంటారు మీరు సోషల్ మీడియాలో, వింటున్నారా లేదా, ఎస్పెషల్లీ ది యంగ్స్టర్స్. ప్యాట్రియాటిజం వింటున్నారా? వాట్ ఈస్ నేషనలిజం? ఓకే, లెట్ మీ స్టార్ట్ విత్ పేట్రియాటిజం. పేట్రియాటిజం అంటే దేశభక్తి. Patriotism refers to the pure love for the country. It is gentle, it is simple, it respects the values of the land, it respects the constitutional values. For example, Bhagat Singh, Gandhi, వీళ్ళు నిజమైన దేశభక్తులు. ఎందుకంటే వాళ్ళ దేశం కోసం ప్రాణాలు అర్పించడమే కాదు, దేశం తప్పు చేస్తున్నప్పుడు, దేశం తప్పు దారిలో నడుస్తున్నప్పుడు, నాయకులు తప్పు దారిలో నడుస్తున్నప్పుడు ప్రశ్నించారు. అందుకే వాళ్ళు దేశభక్తులయ్యారు. చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, మీ పిల్లల్ని తిరుగుతూ ఉంటారు తప్పు చేస్తే. అలాగే మీకు మీ పిల్లల మీద ప్రేమ లేదని అంటామా? సిమిలర్లీ దేశభక్తి కూడా అంతే. నిజంగా నీ దేశాన్ని నువ్వు ప్రేమిస్తే నువ్వు ప్రశ్నిస్తావు. దట్ ఈస్ న్యాచురల్. Whereas nationalism is a political expression of love for the country. In real sense, it also means love for the country, respecting the values of the country. But nationalism can sometimes turn dangerous. It can be exclusive. It can lead to oppression and suppression. Similarly, ఎలాగైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మీరు యాంటీ నేషనల్ అంటున్నారో, అలా ఆపరేషన్ సింధూర్ కోసం మాట్లాడారు. చాలా మంది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు రైజ్ చేశారు. అటువంటి ప్లేస్ లో సెక్యూరిటీ ఎందుకు లేదు? ఇట్ వాస్ క్లియర్లీ an intelligence failure. హోమ్ మినిస్టర్ గారే ఒప్పుకున్నారు దీనికి. కానీ మనం మాట్లాడితే మనం దేశద్రోహులు. These are pertinent questions that we need to ask. We need to be tolerant enough. For example, ఇంకొక పదం, వివేకానందుడు ద వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ లో ఒక మాట అన్నాడు. ఎందుకంటే మనం సనాతన ధర్మం అని ఈరోజు చాలా ఎక్కువగా వింటున్నాము. ఇక్కడ యువత ఉన్నారు కాబట్టి నేను వాళ్ళ కోసం చెప్తున్నాను. ఐ రెస్పెక్ట్ సనాతన ధర్మం, నేను నమ్ముతాను. ఐఎమ్ ట్రూలీ రిలీజియస్, ఐఎమ్ ట్రూలీ స్పిరిచువల్, బట్ అట్ ద సేమ్ టైం ఐ రెస్పెక్ట్ మై బ్రెయిన్ ఆల్సో. అది కూడా దేవుడే కదా ఇచ్చాడు, దాన్ని వాడదాం. వై డూ వీ వాంట్ టు ల్యాక్ సమ్వన్ ఎల్సెస్ ఒపీనియన్? Vivekananda said, I am proud of a nation, I am proud of a religion that has taught the world not just tolerance but also acceptance. Tolerance కాదు, acceptance కూడా నేర్పించింది నా మతం అన్నది.
దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్, మీ అందరికీ తెలియాలి. టాలరెన్స్ అంటే ఐ రెస్పెక్ట్ యువర్ రిలీజన్, నీ రిలీజన్ని నువ్వు రెస్పెక్ట్ చేస్తావు, నా రిలీజన్ని నేను రెస్పెక్ట్ చేద్దాం, నీతో నాకు ప్రాబ్లం లేదు, నాతో నీకు ప్రాబ్లం లేదు. అది టాలరెన్స్. యాక్సెప్టెన్స్ అన్నది ఇంకా గొప్ప పదం. యాక్సెప్టెన్స్ అన్నది నా మతం నాకుంది, నీ మతం నీకుంది, నా మతాన్ని నేను గౌరవిస్తాను, నీ మతాన్ని నువ్వు గౌరవించు, నా మతాన్ని నేను ఎంత గౌరవించానో నీ మతాన్ని కూడా నేను అంతే గౌరవిస్తాను అంటారు యాక్సెప్టెన్స్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద కల్చర్ అండ్ సివిలైజేషన్ ఆఫ్ దిస్ ల్యాండ్. That is also the difference between Western civilization and the Indian civilization, Indian concept of, Indian understanding of religion. West religion ని అర్థం చేసుకునే విధం వేరు. వాళ్ళు ఒక పుస్తకం, ఒక దేవుడు, ఒక మతం అని నమ్ముతారు. కానీ మన ఈస్ట్ లో మనం అలా కాదు. We have diverse cultures, we have diverse religion. Hinduism itself is a confluence of many schools of thought. ఒక మతం లేదు హిందూయిజంలో. హిందూయిజమే చాలా మతాల సమ్మేళనం. చాలా స్కూల్స్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి. న్యాయ, సంఖ్య, వైశేషిక, మీమాంస, ఉత్తర మీమాంస, ఇంక్లూడింగ్ చార్వాకాస్ అంటే దేవుణ్ణి నమ్మని వాళ్ళు. ఏథీస్టులు కూడా ఈ ధర్మంలో, ఈ ల్యాండ్ లో భాగమే. మనం అంత యాక్సెప్ట్ చేసాం కాబట్టే మన భారతదేశం అన్ని మతాలని, అన్ని కులాలని అంత యాక్సెప్ట్ చేసింది కాబట్టి 5000 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా మతం అలానే ఉంది. అలాంటి యూనిటీ మీద ఈరోజు దాడులు జరుగుతున్నాయి. హిందూయిజం కూడా చెప్తుంది సర్వధర్మ సమభావాన్ని, అన్ని మతాలని గౌరవించండి అని. ఈరోజు అటువంటి యూనిటీ మీద అటాక్ జరుగుతున్నప్పుడు ఇలాంటి మేధావులు, యువత అందరూ ప్రశ్నించాలి. ప్రశ్నించడమే కాకుండా అసలు ఎందుకు రాజకీయాలు చేస్తున్నప్పుడు మతం అనే పదాన్ని ఎందుకు వాడాల్సి వస్తుంది, వీళ్ళ ఇంటెన్షన్ ఏమిటి, దీనివల్ల వాళ్ళకే ఉపయోగం, నాకే ఉపయోగం అనే ప్రశ్న ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు ఈరోజు అడగండి. ఎందుకంటే the beauty of India is diversity, unity in diversity. Today the same religion is being used to weaponize and pit one Indian against another. That is why it's time to unite against all this hate and divide and fight this hate and intolerance with all our clarity and conviction, because India is not built on hate, it is built on love. Thank you very much for giving me this opportunity. I will hand over the stage.